గా అందరూ ఏమనుకుంటారంటే పాస్ట్ లైఫ్ ఎందుకు తెలుసుకోవాలి, వాట్ ఈస్ ద యూజ్ అనుకుంటారు. సో ఎప్పుడైతే మనం పాస్ట్ లైఫ్ మనం చూసుకుంటామో, జస్ట్ అక్కడ మనం ఏం చెప్తామో, ఓహో నేను ఇంత పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాను, నేను ఇంత సఫర్ అయ్యాను పక్క వాళ్ళ వల్ల. సో అక్కడ మనం గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి. ఎప్పుడైతే మనము వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్తామో, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇక లైఫ్ లో నేను ఏది చెయ్యను అని మనం ఎప్పుడైతే మనము స్ట్రాంగ్ గా ఉంటామో, అప్పుడు మనం తప్పు చెయ్యము. అండ్ ఇతరుల్ని కూడా మనం ఇబ్బంది పెట్టమన్నమాట. సో పాస్ట్ లైఫ్ వల్ల మనకు అది చాలా యూజ్ ఉంటది. సో తెలుసుకోండి. మాకు వేరే వాళ్ళు చెప్పారు, మేము ఈ ప్రాసెస్ లోకి వచ్చాము. మేము ఏజ్ ఆఫ్ 30లో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము, ఇంకా మేము ఫార్వర్డ్ అవుతున్నాము. సో అలాగే మీరు కూడా ఇది స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మీకు అవసరం లేకపోవచ్చు, బట్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు ఇలా ఉంది అన్నప్పుడు మీరు దీన్ని సజెస్ట్ చేసి మీరు వాళ్ళకి ఒక న్యూ లైఫ్, ఒక వెలుగుని మీరు ఇవ్వండి. మీ ద్వారా వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మా, గివింగ్ దిస్ థ్యాంక్ యూ. ఆపర్చునిటీ.